తెలంగాణ బీజేపీ నేత మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీకు అన్నింటిలో మేము అధికారులకు వస్తాం కదా. పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తిడితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాగా అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకొని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు, అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోనే గన్మెన్ వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా ఉంటే మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి, అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి. దర్శనాలు అంటే పోలేని పరిస్థితి. లాస్ట్ ఏం చేసి వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే? వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. పోయినసారి ఎక్కడ వినాయకుడు పెట్టారు ఆడ పెడితే కూడా రోడ్డు కట్ట ముందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? సౌండ్ పెట్టద్దు, గుళ్ళలో సౌండ్ పెట్టద్దు అంటే బాగా చెప్తా పెడతాం సౌండ్. ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్. జులు తీసుకోవద్దు, ఈ టైం వరకే తీసుకోవాలి. ఇది మీరు చేసేది. మేము దేవుని నమ్ముకున్నామా? దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది? మీ బతికేది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోళ్ళు మీరా మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే, అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, ఎస్ పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా నేను. ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం పక్కా.